లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. పద్మవ్యూహంలో చక్రధారి ఈ సినిమాను రాయలసీమ నేపథ్యంలో తీయడం, అలాగే మన పూర్వపు కడప జిల్లా అన్నమయ్య నుంచి రాయచూరు నుంచి డాక్టర్ ప్రవీణ్ రాజ్, శశికళ హీరోగా, సుదర్శన్ మంచిగా కథ కానీ మంచిగా మాట్లాడడం. ఈ సినిమా అందరికీ కూడా సంజయ్ గారు చాలా చక్కగా తీశారు. సినిమా స్టార్టింగ్ నుంచి కూడా మేము దాదాపు 6 నెలల పాటు ఈ సినిమాను కథను వినడం కానీ, హీరో గారికి చెప్పడం కానీ, దీన్ని ఎలాగ తీయాలని మన డైరెక్టర్ గారు శ్రమించి చాలా చక్కగా తీసుకొచ్చారు. ఎమోషనల్గా కానీ, ఫ్యామిలీగా కానీ, తర్వాత ప్రేమ, మంచిగా పాటలు, మంచి ఫైట్స్, ఏ విధంగా మనకి సినిమాకి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ సినిమాను చాలా బాగా హిట్ చేస్తారు. మంచి కథతో మంచిగా మన డైరెక్టర్ కూడా చాలా చక్కగా తీశారు. కాబట్టి ఈ సినిమా అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి, తెలుగులో మంచి హిట్ కొట్టాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, డాక్టర్ ప్రవీణ్ రాజ్ హీరోగా చాలా సంవత్సరాలు ఈ సినిమాను స్టార్ట్ చేసి అంటే కథను స్టార్ట్ చేసి వినడం కానీ, దీన్ని ట్రై చేయడం కానీ 6 నెలలు, అంతకుముందు ఒక 3 నెలలు మళ్ళీ కథను మళ్ళీ రిమోడల్ చేసుకొని తనకి ఎలాగా మంచిగా ఏ విధంగా అయితే సినీ ప్రేక్షకులకు అలరిస్తారో ఆ విధంగా ఈ సినిమాను తీయడము, ఈ సినిమాలో హీరోగా ప్రవీణ్ రాజ్ మన ఊరు వాడు, మన తమ్ముడు యాక్ట్ చేయడం మనందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. రాయలసీమ ప్రేక్షకులే కాకుండా తెలంగాణ, ఆంధ్ర ప్రేక్షకులు కూడా ఈ సినిమా బాగా నచ్చుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను ఆదరించి ఈ సినిమా మంచి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రైతుని దాపైనటువంటి మరియు మా మిత్రుడు తమ్ముడు సమానమైనటువంటి డాక్టర్ ప్రవీణ్ కుమార్ రాజు ఎంతో కష్టపడి తన ఫస్ట్ సినిమా తనే నిర్మాత మరియు తనే హీరోగా ఎంతో కష్టపడి ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకుంటూ 21st గౌతమ్ థియేటర్లో స్టార్ట్ అవుతుంది. పిక్చర్ వేస్తున్నారు. మీరందరూ మన రాయచూరు అంతా ఆ మూవీని చూసి ఎంకరేజ్ చేసి దాన్ని ఆశీర్వదించి మరియు బాగా సక్సెస్ఫుల్గా ఇంకా ఇలాంటి ఎన్నో మూవీస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇందాక చెప్పినట్టు రాయలసీమలో కళాకారులు చాలా అడుగు అయినప్పటికీ ఒక అడుగు ముందుకేసి కళాకారులను ప్రోత్సహించి ఇలాంటి ప్రజలను ముందుకు వచ్చిన కాలం కళను కళాకారులను బతికిస్తూ ఈరోజు పద్మవ్యూహంలో చక్రధారి కావచ్చు, రేపు పొద్దున ఇంకా గొప్ప గొప్ప సినిమాలు ముందుకు వచ్చి కళను కళాకారులను గౌరవించి ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మా నాన్న నేను ఎప్పుడు ఒక మాట అడిగేటోని, నాన్న మిమిక్రీ చేసే కళ గొప్పదా, సినిమా తీసే కళ గొప్పదా, డాన్స్ చేసే కళ గొప్పదా అంటే చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేసే శ్రోతలు ఉన్నంత వరకు ఏ కళ అయినా గొప్పదేనంట. కాబట్టి మీరు చేయడానికి ముందర చేసేంత కాలం కళాకారుడు అనేవాడు సజీవంగా ఎప్పుడు ఎప్పటికీ ఎక్కడైనా ఎలా బ్రతికుంటాడని మనస్ఫూర్తిగా
థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు అని చెప్పారు కదండి, ఒక అవకాశం ఇచ్చే వ్యక్తి అని మాత్రం చెప్తాను. ఐ లవ్ యూ అన్న. నిజంగా నాలాంటి ఎవరు అవకాశం పెంచబడండి, ఎవరికి ఎవరు కానీ ఒక వ్యక్తికి అవకాశం ఇవ్వాలని ఒక ఆలోచన వచ్చింది కదా, ఆ పర్సన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. చాలా థ్యాంక్ యూ అన్న. మంచి క్యారెక్టర్ చేసేవండి, నచ్చితే చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ అండి, ప్రతి ఒక్కళ్ళు చూడాలి ఈ సినిమా, ఎందుకంటే చాలా బ్రహ్మాండంగా ఉన్న మ్యూజిక్ అయితే. ఇంకా మా అబ్బాయి చెప్తాడు. అండ్ పక్క సెక్రటరీ జూన్ 21 రిలీజ్ అవుతుంది. మీరందరూ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ అమ్మా, మంచి క్యారెక్టర్ ఇచ్చావు. గ్రేట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. సినిమా అయితే హిట్ కావడానికి పెద్ద కోర్టు అవసరం లేదు, చిన్న సినిమా అయినా సరే ఇప్పుడు అందరూ ఆదరిస్తున్నారు. సో సినిమా మాత్రం సబ్జెక్ట్ అర్థమైపోయింది, నాకు సత్యమైన ఒక తెలుసు. సో నాకు వేరే సినిమా కూడా చాలా సినిమాలు అవకాశం ఇచ్చారు, ఈ సినిమాలో కూడా డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది. సో తప్పకుండా చూడండి, ఆదరించండి. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ రాజా, రాజా. సో కళాకారులు ఎక్కడైనా సరే ఉంటే వాళ్ళకి చూసి వాళ్ళ టాలెంట్ తప్పకుండా ఆయన పిలిచి మరి అవకాశం ఇస్తారు ఎక్కడైనా సరే. నాకు అలాగే నాగంటి ఎక్కడున్నారా మా సినిమా చేయడం ఇచ్చారు. థ్యాంక్ యూ. అలాగే మా హీరో గారు ప్రవీణ్ గారితో నేను చేశాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ ఫ్రెండ్లీగా ఇచ్చారు. లొకేషన్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. సో ఇలాగే ఉండాలి. నేను 100% ఆ శివయ్య ఆశతో మీరు చాలా సినిమా చేస్తారు, ముందు దూసుకొని వెళ్తారు. రాయచోటి అనేది హీరోలకి ఆల్రెడీ చాలా మంది హీరోలు వచ్చారు, వస్తూనే ఉంటారు. ఆల్ ది బెస్ట్. ఐ లవ్ యూ. విచ్చేసిన పెద్దలకు, నా శ్రేయభిలాషులకు, నా ఆత్మీయులకు థ్యాంక్స్ అండి. చిన్న సినిమా అనగానే గొప్ప ప్రయత్నం చేయాలి అనుకుంటున్నారు కదా, అలాగే నేను కూడా గొప్ప ప్రయత్నం చేశాను. రాయలసీమ అనగానే ఈ రోజులు ఒక ఫ్యాక్టరీ అని చెప్పేసి పక్షపాతం ఇలా అనుకున్నాం. సో ఈ సినిమా ద్వారా కొత్తగా లవ్ అనే ఎమోషన్ చూపిస్తున్నాం అండి. ప్లీజ్ చిన్న సినిమా, కష్టపడడం, ఆశీర్వదించండి. హైదరాబాద్ నుంచి మా కోసం మా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ శ్రవంతి వచ్చిన దానికి చాలా థ్యాంక్స్. అలానే డే 1 నుంచి కూడా మాకు సపోర్ట్ చేసిన మద్రాజు గారికి, సురేష్ అందరికీ. అంటే ఈ సినిమా మా పులివెందుల సభలోనే చేశామండి. అలానే నా మిత్రుడు, నా ఆత్మీయుడు ప్రవీణ్ ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు, ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో రాయచోటి నుంచి చిన్నపవన్ గారిని చూశారు. ప్రవీణ్ కూడా చూడండి, ఖచ్చితంగా నచ్చుతాడు, డెఫినెట్గా నెప్పిస్తాడు. ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్ అమర్ కానీ, మన గబ్బా మాటలు ఇచ్చిన దర్శన్ గారు కానీ, అశూ రెడ్డి కానీ, మా గ్రామవాసి కానీ, ఇలాగ చాలా మంది ఉన్నారండి. రూపలక్ష్మి బలగం సినిమాలో చేశారు, డీజేటీలు, ఫాదరు, ఇలాగ ధనరాజు, చాలా మంది ఉన్నారండి. డెఫినెట్గా మీరు 2 hours ఎంటర్టైన్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు కూడా. ప్లీజ్ బ్లెస్ us. థ్యాంక్ యూ. సత్య చాలా క్యూట్ బబ్లీగా ఉంది, చక్కని లవ్ ఇంట్రెస్ట్. నా ఫాదర్కి ఇష్టం లేదు, కానీ ఎలా చేస్తుంది, ఎలా మేనేజ్ చేస్తుంది చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది. సో ఇప్పటి వరకు మీరు చాలా ఫైట్స్ చూశాను రాయలసీమలో, కానీ మన మూవీలో చాలా రొమాన్స్ చూస్తున్నాం. So and in the end, I want to thank Sanjay sir for giving me the opportunity to play Satya. So 21st June ki Padmayamlo Chakradari release avuthundi. Kachitanga chudandi sarena. Thank you so much. నమస్తే అండి. హలో ఎవ్రీవన్. నా పేరు ప్రవీణ్ రాజ్. ఈ సినిమా ద్వారానే లాంచ్ అవుతున్నాను. ఒక మంచి సినిమా, పద్మవ్యూహంలో చక్రధారి. ఒక 9 నెలల కింద సుదర్శన్ గారి ద్వారా స్టార్ట్ అయింది. కథను నమ్మా, ఆ తర్వాత దర్శకులు వచ్చారు, ఆ తర్వాత అశ్వరెడ్డి, మధునందన్, భూపాల్, 90s కిడ్లో చేసిన రోహన్, మహేష్ రెడ్డి అందరూ ఒకరికొకరు యాడ్ చేసుకొని మన ప్రాంతం మీద, మన పులివెందుల్లో షూట్ చేశాము. ఇన్నాళ్ళు రాయలసీమ అంటే ఒక ఫ్యాక్షనిజం, కత్తులు, బాంబులు ఇవన్నీ చూశారు, కానీ ఆ రాళ్ళ మధ్య కూడా ఒక మంచి ప్రేమలు ఉన్నాయి అనే కాన్సెప్ట్తో మంచి కంటెంట్లో తీసామండి. అందరూ దయచేసి బ్లెస్ చేయండి. ఈ 21వ తారీఖు థియేటర్లోకి వస్తున్నాం. రాయచోటిలో గౌతమ్
ఎందుకు హైదరాబాద్